గౌరవనీయులు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వం చేసి పోటీలో పాల్గొనే పోటీదారులు ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఇప్పుడే అలాగే కుమార్ ఫిష్ మార్కెట్ 1150 రూపాయలు. అలాగే తునికి రవీందర్ ఫిష్ మార్కెట్ 2000. గోసయ్య ఫిష్ మార్కెట్ సంగపల్లి గారు. అలాగే మెడికల్ రాజరెడ్డి గారి విద్యా కమిటీ చైర్మన్. దయచేసి ప్రేక్షకులు అందరూ కోరుతున్న పోటీ దయచేసి వివిధ పేరు పేర్ల వివిధ గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులు ఉపాధ్యక్షులు బాబన్న గారు మీరు ఉపాధ్యక్షులు మత శాఖ వివిధ హోదాలో ఉన్న ప్రతి ఒక్కరు కనిపించాయి కాబట్టి అందరూ కొంచెం దూరంగా ప్లీజ్ దయచేసి పిల్లలు దయచేసి మీ యొక్క పిల్లల్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే లోపల తీయకుండా చూసుకోర్రి. ఎవరి పిల్లలు వాళ్ళదే బాధ్యత. ఎందుకంటే వాటర్ కాబట్టి దయచేసి మీ యొక్క పిల్లలు మీ యొక్క కంట్రోల్లో ఉంచుకోగలరు. ఇక్కడ మనకు ఒకటి బార్డర్ ఏంటంటే ఇక్కడ ఒకటి థర్మాకోల్ కట్టి ఇక్కడ ఉంటది. అక్కడ లాస్ట్ జాతీయ జెండాలతోటి అక్కడ జాతీయ జెండా తీసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ సెలెక్షన్ చేసాం. ఇక్కడ ఉంటారు. హలో, ఇక్కడ బార్డర్ థర్మాకోలాలు ఇక్కడ కోలాలకు మన జాతీయ జెండాలు ఉంటాయి. ఆ జాతీయ జెండా తీసుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడ ప్రేక్షకులందరూ అబ్జర్వ్ చేస్తారు. ఇక్కడ అబ్జర్వేషన్ లో బాబన్న గారు ఈ ప్రెస్ మిత్రులందరినీ తీసుకువెళ్ళవలసిందిగా విజ్ఞప్తి. ప్లీజ్ దయచేసి విజ్ఞప్తి. దీనికి నరేష్ కుమార్ గురవయ్య గారు కుమార్ ఫిష్ మార్కెట్ 1150 రూపాయలు. అలాగే తునికి రవీందర్ ఫిష్ మార్కెట్ 2001. ఇప్పుడు గ్రామ
ప్రతి ఒక్కరు జెండా కానీ అవుట్ ఫోకస్ మనం గిట్ పోవాలి కావచ్చు గిట్ పోవాలి మరియు మత్స్యకార సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తిరుపతి నుంచి దూరం పేరు ఎవరైనా కింద ఎందుకంటే సేఫ్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారండి. కింద అవుతుంది కుమార్ గారు టెంపుల్ ఇంకా మనం కూడా పోతాం కదా బండిపల్లి లక్ష్మయ్య గారు, ఆనంద్ గారు, నీరటి ఆనంద్ గారు, జీర్లవాడ గ్రామం నుండి పరిపల్లి రాజశేఖర్ గారు, సిల్వరి కిషన్ గారు, ఏదుల గణేష్ గారు, సంఖ్యపల్లి గ్రామం నుండి రెడ్డవేలి వెంకటరాజ్ గారు, రెడ్డవేలి రాజు గారు, గట్టి బాలరాజు గారు. పోటీదారులందరూ రెడీగా ఉండగలరు. సంఖ్యపల్లి గ్రామం నుండి రెడ్డవేలి వెంకటరాజ్ గారు, రెడ్డవేలి రాజు గారు, గట్టి బాలరాజు రుద్రవరం మరియు మత్స్యకార సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ దగ్గర అది ముంపు గ్రామం. దాదాపు చాలా భూములు పోయినాయి. నా ఒక్కనే 10 ఎకరాల భూమి అట్లా ప్రతి ఒక్కరి పోయినాయి. తర్వాత మామిడి తోటలు పోయినాయి. ఇక్కడికి కొత్తగా వచ్చినాక మేము ముదిరాదులం మత్స్యకారులం. మాకు ఏ ఆధారం లేదు. ఎక్కడ ఈ ఉందని చెప్పేసి చేపల వృత్తి ఉందని చెప్పేసి ఎక్కడ మేము భూమి కూడా కొనుక్కోలేదు. ఇలా గత 5 సంవత్సరాల నుంచి చేపలు పట్టకుండా బతున్నాం. ఒక ఆలోచనతో మమ్మల్ని మేము చేపల పట్టడం అంత తక్కువేం కాదు, అంత మమ్మల్ని మేము హైలైట్ చేసుకోవాలని చెప్పి 2023లో తెప్పలపట్టి చాలు చేసినాం.
మా ఒక్క గ్రామం ఉంది అప్పుడు నిర్వహించుకున్నాం. అప్పుడు మంచి సక్సెస్ అయింది. తర్వాత అందరి సూచనల మేరకు మళ్ళీ అలా కోరికల మేరకు మళ్ళీ 2014లో మళ్ళీ కంటెంట్ చేసినాం. అప్పుడు నిర్వహించిన అప్పుడు కూడా మంచిగా సక్సెస్ అయింది. అప్పుడు మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు వచ్చి అప్పుడు వచ్చి చూసి చాలా బాగుంది, వచ్చి నేను చేపిస్తా అని అన్నాడు. అప్పుడు ఇది 2020లో ఇప్పుడు కొంచెం సహకారం చేశారు. ఆయన సహకారంతో తెప్పలపోటీ నిర్వహించుకున్నాం. ఈ రుద్రవరం ముదిరాజ్ మత్స్యకారిక సంఘం ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుంచి తెప్పలపోటీ నిర్వహించుకుంటున్నాము. ఇప్పుడు చాలా భారీ ఎత్తున సక్సెస్ అయింది, చాలా సంతోషంగా ఉన్నది. కానీ మా కష్టాలు చాలా ఉన్నాయి. ఆమె దగ్గర కొన్ని 5-6 కిలోమీటర్ల దూరం పోయి చేపలు పట్టుకొచ్చాడు. వలలు చాలా చినిగిపోడు. మాకు సంవత్సరానికి ఒకసారి వలలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ తెప్పల పోటీని మస్తు గోస అవుతుంది మాకు. ఈ తెప్పల పోటీ నిర్వహించడానికి ప్రభుత్వం అధికంగా నిర్వహిస్తే బాగుంటుందని మా ఆలోచన. దీన్ని రాష్ట్రం మొత్తం నిర్వహించాలని కోరుకుంటున్నాము. చాలా ఈరోజు రుద్రవరం గ్రామంలో మూడవ వార్షికోత్సవ తెప్పలపోటీ వార్షికోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమము రుద్రవరం మత్స్య కార్మిక ముదిరాజ్ సంఘ సహకారంతో నిర్వహించడం జరుగుతున్నది. పేర సంవత్సరం ఓన్లీ ఒక రుద్రవరమే ఉండే, ఇప్పుడు దాదాపు ముంపు గ్రామాల యొక్క 7 గ్రామాలు చింతడానం, చీర్లవంచె, పాత చింతడానం, పాత చీర్లవంచె అండ్ సంగపల్లి అండ్ రుద్రవరం, అనుపురం, నాంపల్లి, వేములవాడ గ్రామాల మత్స్య కార్మికుల శుభ సందర్భంగా వారి యొక్క కోరిక మేరకు మంచిగా ఈరోజు ఈ తెప్పెల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఇటు కార్యక్రమానికి సహకరించిన మొదటగా మా ముదిరాజు బంధువులకు మరియు మా యొక్క గ్రామ అన్ని కుల సభ్యులకు, గ్రామ పెద్దలకు, ఎందుకంటే మాలో ఒక్కరిగా మమేకమై మమ్మల్ని ముందుండి నడుచుకుంటున్న మా గ్రామ ప్రజలకు కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, అందులో భాగంగా నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా ముదిరాజ్ సంఘ ప్రెసిడెంట్ చొక్కల రాము, వారి యొక్క బాడీ మెంబర్స్, ఉపాధ్యక్షులు మరియు సెక్రటరీలు అండ్ కోశాధికారి, ప్రధాన కార్యదర్శి, పేరు సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. అదేవిధంగా ఇంతకుముందు ఫిషరీస్ జిల్లా చైర్మన్గా ఎన్నికైనటువంటి సుప్పరి రామచంద్రం గారు, వారి యొక్క బాడీకి మరియు అందరికీ ఈ యొక్క కార్యక్రమం ఆధారమైనటువంటి ప్రతి ఒక్క సభ్యునికి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. దీనికి ముఖ్యంగా మన వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు ముఖ్య చొరవ తీసుకొని మా సభ్యులను పిలుచుకొని నేనున్నా మీ వెంట అని తట్టి లేపి మరీ ఈ యొక్క తెప్పెల పోటీకి సహకరించిన వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా ఏదో నిరుత్సాహపడితే వారే స్వయంగా పిలిపించి మీరు పనిచేయాలి నరేష్ అని చెప్పి మా సభ్యులందరి, మా ప్రెసిడెంట్ కానీ మా సభ్యులను కానీ పిలిచి చేయడం జరిగింది. వారు కూడా లేటుగా వస్తారని తెలిసింది, కానీ తొందరగా వచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఒక నా కోరిక. ఎందుకంటే ఇక్కడ ఉన్న మా మండల ప్రెసిడెంట్ కూడా నా సహచరుడు, నా మిత్రుడు, నా శిష్యుడు పిల్లి కనకయ్య గారు తొందరగా ఫోన్ చేసి కూడా రప్పించగలరని కోరుతున్నాను. ఎందుకంటే ఇది ఇప్పుడే పోటీ ప్రారంభం చేస్తున్నాను, దయచేసి అందరూ సహకరించాలని నా యొక్క నమస్కారాలు. ఈరోజు రుద్రవరం గ్రామంలో ముచ్చటగా 3వసారి తెప్పల పోటీ నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ముదిరాజ్ సోదరులు మిడ్మానేర్ నిర్వాసిత గ్రామాలైన ప్రతి ఒక్క ముదిరాజ్ సంఘ సభ్యులు ఇట్టి కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారందరికీ కూడా ఈ 3వ వార్షికోత్సవం అన్ని గ్రామాలు పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయం. ఇట్టి పోటీ నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ముదిరాజ్ సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకనంటే ఎక్కడ జరగనటువంటి ఇట్టి కార్యక్రమం మా మిడ్మానేరు, మా రుద్రవరం గ్రామంలో జరగడం మా అభినందనీయం. ఎందుకనంటే ఈ తెప్పల పోటీలు ఆంధ్రాలో కోళ్ల పందాలు జరిగినట్టు ఇక్కడ మా రుద్రవరం గ్రామంలో తెప్పల పోటీలు నిర్వహించడం ఆలోచన రావడం, మేము గత
2 సంవత్సరాల నుండి అంటే ఇది 3వ సంవత్సరం. గత 2 సంవత్సరాల కింద మా పాలకవర్గం మరియు గ్రామ పెద్దలందరి సహకారంతో ముదిరాజు సంఘ సభ్యులందరం కలిసి ఊరు తరపున ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈసారి అన్ని గ్రామాలు కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్యంగా ఈసారి ఎమ్మెల్యే మన విప్ ఆది శ్రీనివాస్ గారు అలాగే కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ ప్రోగ్రాంను ప్రభుత్వ పరంగా చేద్దామన్న ఆలోచనతో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ గ్రామాల మత్స్యకారులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి సంబరాలలో భాగంగా గత 2 సంవత్సరాలు రుద్రవరం ముదిరాజ్ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తెప్పల పోటీ చేయడం జరిగినది. ఈసారి 3వ వార్షికోత్సవం సందర్భంగా మిడిమానేరులో ఉన్నటువంటి గ్రామాలన్నీ పాల్గొనాలనే ఉద్దేశంతో రుద్రవరం మత్స్యకారులందరినీ వారందరినీ సమాయత్తపరిచి మరి ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున చేయాలి కాబట్టి మరి ప్రభుత్వ చొరవ కూడా ఉండాలనేటువంటి వారి విజ్ఞప్తి మేరకు పెద్దలు గౌరవనీయులు ఆది సీనన్న గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం, మత్స్యకార అధికారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క కార్యక్రమంలో రుద్రవరం మత్స్యకారులతో పాటుగా ఇక్కడ ఉన్న పరిసర గ్రామాల మత్స్యకారులందరూ కలిసి ఈ యొక్క తెప్పల పోటీ 3వ వార్షికోత్సవంలో పాల్గొనడం సంతోషదాయకం. ప్రభుత్వం అలాగే మత్స్యకారుల ఆధ్వర్యంలో జరగడం మా రుద్రవరంలో ఇది నిజంగా మంచి పండగ వాతావరణం నెలకొంది. వందలాది మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తెప్పల పోటీని తిలకించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మునుముందు కూడా రుద్రవరం ముద్దుబిడ్డలు అయినటువంటి ముదిరాజ్ సంఘం వారి ఆధ్వర్యంలో చేయాలని చెప్పి అలాగే ప్రభుత్వం కూడా ఇంకా చొరవ తీసుకొని ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసేదానికి ముందుంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ముదిరాజ్ మత్స్యశాఖ ఆధ్వర్యంలో తెప్పల పోటీలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషకరం. పిలవగానే వచ్చేసిన ప్రజాప్రతినిధులకు వారికి మా ముదిరాజ్ సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు మెయిన్ గెస్ట్గా ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారికి, కలెక్టర్ గారికి, వివిధ హోదాలు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. మరియు రుద్రవరం కుల బాంధవులకు, ముంపు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ పోటీలో పాల్గొన్న మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా రుద్రవరం మత్స్యశాఖ సంఘం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు. గతంలో 2 సార్లు తెప్పల పోటీలు నిర్వహించి మా గ్రామ పెద్దల తరపున వాళ్ళ సహకారంతో చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇప్పుడు సూత వాళ్ళ సహకారాలు అందించడం మరియు ప్రభుత్వ విప్ గారు అడవగానే నేనున్నాను చెప్పడం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముందు రానున్న రోజుల్లో మా మత్స్యకారులకు ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో బాధలు పడుకుంటా చేపలు పట్టుకుంటూ వస్తున్నాం. మాకు ముందు రానున్న రోజుల్లో ప్రభుత్వ విప్ గారు ఆది సీనన్న గారు గౌడ కులాస్తులకు, చేనేత కార్మికులకు 50 సంవత్సరాలు నిండిన వారందరికీ మాకు అలాగే జీవో తీసుకొచ్చి 50 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి పింఛన్ వచ్చే విధంగా వారి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవాలని ఆది సీనన్న గారికి కోరుచున్నాను. ముఖ్యంగా ముంపు గ్రామాల ప్రజలందరికీ పేరు పేరున్న నా యొక్క నమస్కారాలు. వివిధ హోదాలో ఉన్న వివిధ విలేజ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ముదిరాజ్ సంఘం మత్స్యశాఖ సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అందులో భాగంగా ఇంత సక్సెస్ అయినందుకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరి కుల బాంధవులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సంబరాల్లో భాగంగా మా రుద్రవరం గ్రామంలో మత్స్యకార సంఘం ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా తెప్పల పోటీ నిర్వహించడం జరిగింది. గతంలో కూడా 2 సార్లు కూడా మా పాలకవర్గం అండ్ ఎంపీటీసీగా నేను కూడా సహకారాలు అందించుకుంటూ ఈసారి కూడా అందరితో పాటు మళ్ళీ కూడా సహకారం అందించుకుంటూ మా ఊళ్ళే ఇక్కడ ముదిరాజు ముద్దు బిడ్డలు ఇక్కడ అంటే మా రుద్రాన్ని ఎంచుకోవడం చాలా బ్రహ్మాండమైనది కాబట్టి మా ముదిరాజు ముద్దు బిడ్డలకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ అలాగే మిడ్మాన నిర్వాసితులందరికీ కూడా ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ముదిరాజు ముద్దు బిడ్డలు అందరూ కలిసి ఈ ఊళ్ళే తెప్పల పోటీ పెట్టించి, ఎందుకంటే ఆంధ్రలో కోడి పందాలు ఎలాగనో ఇక్కడ మన తెలంగాణలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో మిడ్మానేరులో రుద్రాలను వేయించుకోవడం చాలా బ్రహ్మాండంగా ఉంది కాబట్టి మా ఊరు పోయినందుకు కనీసానికి తెప్పల పోటీలో ఆనందంగా చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చినందుకు వారు అందరికీ కూడా ఈ ముదిరాజు ముద్దు బిడ్డలు అందరూ భోజనాలు కూడా అరేంజ్ చేసినందుకు మరి అలాగే పోయినసారి ఇక్కడికి వచ్చినట్టు గౌరవ ఎమ్మెల్యే గారు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు ఒక మాట ఇచ్చి వచ్చే సంవత్సరం నేను తెప్పల పోటీ ప్రభుత్వం నుంచి నిర్వహిస్తా అని చెప్పి మాట ఇచ్చి ఆ మాట నిలుపుకున్నాడు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క వివిధ కుల బాంధవులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై ముద్రాజ్, జై ముద్రాజ్, ముద్రాజ్ల ఐక్యత.